నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. 2020 వరల్డ్ కప్లో జరుగుతున్న మ్యాచ్లో రాత్రి జరిగినటువంటి మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి మ్యాచ్ నిజంగా ఇవి వరల్డ్ కప్కి హైలైట్. ఇవి బలమైన స్ట్రాంగ్ మ్యాచ్ టీంలు. ఇవి కొదమ సింహాల్లాగా పోరాటం చేస్తే, రెండు సింహాలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఎంత భయంకరంగా ఉంటుందో అంత పోరాటము పటిమను ప్రదర్శించారు ఇండియా, ఆస్ట్రేలియా కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియాకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి మ్యాచ్ ఆస్ట్రేలియాకి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే వారు సెమీఫైనల్కి వస్తారు. ఇండియా మాత్రము ఆస్ట్రేలియా మీద విజయం సాధించినట్లయితే సెమీఫైనల్స్లో వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని అంత పోరాటం పట్టిమను ఇండియా కూడా ప్రదర్శించింది, ఎక్కడ అలసత్వం ప్రదర్శించలేదు. అయితే ఆస్ట్రేలియా మొట్టమొదటిగా టాస్ గెలిచి భారత్కు బ్యాటింగ్ ఇచ్చింది. భారత్ ఆనందంగానే బ్యాటింగ్ని ప్రారంభించి ఆదిలోనే కోహ్లీ వికెట్ను కోల్పోయింది. అయినా సరే పంత్ కానీ రోహిత్ శర్మ కానీ ఎక్కడా భయపడకుండా, తడబాటు పడకుండా రోహిత్ శర్మ చేసినటువంటి బ్యాటింగ్ విన్యాసము చాలా అద్భుతం. ప్రతి క్రికెట్ అభిమాని పండగ చేసుకున్నాడు. నిజంగా దీపావళి వస్తే ఎంత ఆనందంగా టపాసులు కాలుస్తామో అంతకంటే టపాసులు పేల్చాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ ద్వారా. బౌలర్ ఎవరన్నది చూడలేదు. ఎంత పెద్ద బౌలరు, ఎంత మంచి బౌలరు, వరల్డ్లో ఏ ర్యాంకులో ఉన్నటువంటి బౌలర్ అనేది చూడకుండా అది ఫాస్ట్ బౌలింగా, స్పిన్ బౌలింగా ఏది చూడలేదు. వచ్చిన బాల్ని 4 కొడుతున్నాడా, 6 కొడుతున్నాడా అన్న భావంతోనే ప్రేక్షకుడు చూశాడు. అది సింగిల్ 2, 3 అనేది రన్సే లేవు. ప్రతి బాల్ని 4గా మార్చాడు, ప్రతి బాల్ని 6గా మార్చాడు. అంతటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ విన్యాసాన్ని ప్రదర్శించాడు రోహిత్ శర్మ. ఆ విన్యాసం చూసినటువంటి ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని కూడా రోహిత్ శర్మ చేసినటువంటి బ్యాటింగ్ విన్యాసాన్ని చూసి ఆనందించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కూడా రోహిత్ శర్మకు సెల్యూట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంతటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన రోహిత్ శర్మ చేశాడు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 205 పరుగులు చేయగలిగిందంటే అందులో రోహిత్ శర్మ చేసినటువంటి బ్యాటింగ్, అద్భుతమైనటువంటి బ్యాటింగే కారణం. భారత్ బ్యాటింగ్ దిగిన 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 రన్నులు చేశారు. ఆయన 7 4లు 8 6లు, త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 31 రన్లు, 3 4లు 2 6లు. దూబే 22 బంతుల్లో 28 రన్లు, 2 4లు 1 6. హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 27 నాట్అవుట్, 1 4, 2 6లు. కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాధితే మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిపి 14 బౌండరీలు కొట్టారు. అంటే రోహిత్ శర్మ చేసినటువంటి బ్యాటింగ్ విన్యాసం ఆ స్థాయిలో ఉంది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 9 4లు 4 6లు. మిగతా వాళ్ళు ఎవరు సరైనటువంటి బ్యాటింగ్ చేయలేకపోవటం వల్ల 21 పరుగుల రన్నుతో అద్భుతమైనటువంటి విజయాన్ని భారత్ సాధించగలిగింది. ఇదే ప్రదర్శన కొనసాగించినట్లయితే ప్రత్యర్థి జట్టు ఎవరన్నది, స్టేడియం ఎక్కడన్నది, టాస్ గెలిచామా ఓడామా అన్న భావం లేకుండా విజయాన్ని సాధించేటువంటి స్ఫూర్తి ఇండియాకు వచ్చింది. ఇదే విధంగా ఆట ప్రదర్శన కొనసాగినట్లయితే సెమీఫైనల్లో కూడా మనం విజయం సాధించి తప్పకుండా ఇండియా ఫైనల్కి వస్తుందని ఆశిద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.